అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ అంతటా ఈసీ ఎన్యూమరెన్స్ ఫామ్స్ ఏవైతే అంతటా చేరవేశారో సార్ ప్రాసెస్లో భాగంగా ఇవాళ ఆల్రెడీ ఓటు హక్కు ఉన్న వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఎన్యూమరెన్స్ ఫామ్స్ పేరు మీద అందరికీ జారీ చేశారు. ఇవన్నీ ఇంటింటికి వచ్చి ఈ ఫామ్స్ ఫిల్అప్ చేస్తేనే మళ్ళీ ఓటు హక్కు ఉంటుందని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాసెస్ని తీసుకొచ్చింది. గతంలో ఏ ప్రభుత్వము తీసుకురాలేదు. పైగా ఓటు హక్కు ఆల్రెడీ ఉంటున్న వాళ్ళకి కొత్తగా ఈ ఫామ్స్ ఆధారంగా మళ్ళీ కొత్తగా ఓటు హక్కు ఇవ్వడము, ఈ ఓటు హక్కు ఈ ఫామ్స్ ఆధారంగా ఓటు హక్కు పోగొట్టుకుంటే ఒక రకంగా ఓటర్ లిస్టులో మన పేరు అనేది పూర్తిగా డిలీట్ అయిపోతుంది. అంటే దాదాపుగా ఇక్కడ జరిగే పద్ధతి ఏంటి అంటే ఓట్ల లిస్టులో నుంచి మన పేరుని తొలగించడానికి ఎన్యూమరెన్స్ ఫామ్స్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో బెంగాల్లో, అలాగే తమిళనాడులో మరియు ఇతర రాష్ట్రాలలో ఎలక్షన్స్కి ముందుగా ఈ సర్ అనేది తీసుకొచ్చి అక్కడున్న దాదాపు 10 లక్షల పైగా ఓట్లను, తమిళనాడులో 10 లక్షల పైగా ఓట్లను తొలగించారు. బెంగాల్లో 90 లక్షల పైగా ఓట్లను కూడా తొలగించారు. వీటన్నిటికీ కారణాలు లేకుండా, ఒక ప్రాతిపదికత లేకుండా ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలుగా ఓటు హక్కు వేస్తున్న వాళ్ళని, ఓటర్ కార్డు ఉన్న వాళ్ళని ఇష్టానుసారంగా ఓటు హక్కుని తొలగించబోతున్నారు. ఈ ఫామ్స్ పేరుతో జరగబోయే నష్టాన్ని, ఈ సర్ పేరుతో జరగబోయే నష్టాన్ని ప్రజలందరూ గుర్తించాలి. ఏదో కేవలం బంగ్లాదేశీలు, ముస్లిమ్స్ వాళ్ళని తొలగించడానికి ఇది తీసుకొచ్చారనేది అబద్ధము. బెంగాల్లో కానీ, తమిళనాడులో కానివ్వండి, ఎక్కడ చూసినా సరే వారి ఓటు బ్యాంక్ రాజకీయాన్ని కాపాడుకోవడానికి, ఎక్కడైతే వాళ్ళ మెజారిటీ పెంచుకోవడానికి, వారికి వచ్చే సీట్లను పెంచుకోవడానికి ఈ పద్ధతిని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒకవైపు బంగ్లాదేశీలు ఉన్నారు, ముస్లిమ్స్లో రోహింగ్యాస్ ఉన్నారు, లేదా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్తున్న ప్రభుత్వం మరి పూర్తిగా వారి దేశాన్ని వాళ్ళని పంపించేయచ్చు కదా. 90 లక్షల ఓట్లను తొలగించిన ప్రభుత్వం బెంగాల్లో ఆ 90 లక్షల మందిని ఏదైతే వేరే దేశం నుంచి వచ్చారు అనో, లేకపోతే ఇంకో కారణంగా చెప్తున్న ప్రభుత్వం వారిని అదే దేశానికి పంపించేయచ్చు కదా. కేవలం ఓటు హక్కు తీసేయడం వల్ల జరిగే నష్టం ఎవరికి, అది జరిగే లాభం ఎవరికి? కేవలం ప్రభుత్వానికి. మోదీ ప్రభుత్వం గెలవడానికి కోసమే ఇలాంటి కుట్రపూరితంగా ఓట్లను తొలగించే కార్యక్రమం చేపట్టింది. అంతే తప్ప వారు పరాయి దేశం నుంచి వచ్చారు అనే కారణాలు, లేదా వారు పరాయి దేశం నుంచి వచ్చారు అనే ఒక తేలినప్పుడు వారిని పంపించేయచ్చు కదా.